వంగగీత జనసేనలో చేరాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఈ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగగీత. తాను కూడా పవన్ ని వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పవన్ చెప్పినట్లు పిఠాపురంలో మెజారిటీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని, వంగగీత మెజారిటీ కోసమే అని అన్నారామె. పవన్ కళ్యాణ్ ని దింపుడు కళ్యాణ్ ఆశలని విమర్శించారు వంగగీత. వంగగీత గారిని కూడా మీరు తెలుసో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే. ఇద్దరు రెండు పార్టీల తరఫున అభ్యర్థులు. ఆయన మా పార్టీలోకి వచ్చేయండి, మా జగన్ గారికి ప్రజల జనం గుండెల్లో ఉన్న జగనన్నతో సపోర్ట్ చేయండి అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి. రాజకీయంగా పోటీ చేస్తున్నాం, పోటీ గురించి మాట్లాడాలి, ప్రజల గురించి మాట్లాడాలి. ఆయన 2 ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారు 2 ఇష్యూస్ చెప్పడం జరిగింది. ఒకటి లక్ష ఖర్చు పెడతారు అని. ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే ఓటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి.